షిఫ్ట్ ప్లస్ ఏ అండ్ ప్లేన్ యాడ్ చేసా. నేను దీని స్కేల్ని రెడ్యూస్ చేస్తున్నా ఈ విధంగా ఎస్ ప్లస్ ఎక్స్ డైరెక్షన్లో. ఓకే, ఎడిట్ మోడ్కి వచ్చేసి ఎడ్జ్ అండ్ సబ్ డివైడ్ చేస్తున్నా 15 టైమ్స్ అలా. ఫ్రంట్ వ్యూలో ఉంచి ఎక్స్ట్రూడ్ చేస్తున్నా జెడ్ డైరెక్షన్లో. కంట్రోల్ ప్లస్ ఆర్తో ఒక లూప్ కట్ యాడ్ చేస్తున్నా అండ్ దీని స్కేల్ని లిటిల్ బిట్ ఇలా ఇంక్రీజ్ చేస్తున్నా. అండ్ ఆబ్జెక్ట్ మోడ్కి వచ్చేసి ఫిజిక్స్ ప్రాపర్టీస్ అని క్లిక్ చేసి అండ్ క్లాత్ యాడ్ చేస్తున్నా. సో ఎడిట్ మోడ్లో కూడా క్లాత్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఎడిట్ మోడ్కి వచ్చేసి ఇక్కడ ప్రెషర్ పైన టిక్ చేసి అండ్ ఇక్కడ వాల్యూ వచ్చేసి 1 అలా మెన్షన్ చేస్తున్నా. అండ్ సెల్ఫ్ కొలిజన్ కూడా టిక్ చేస్తున్నా. గ్రావిటీ వాల్యూ 0 మెన్షన్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ యాడ్ మోడిఫైయర్ అండ్ సబ్డివిజన్ సర్ఫేస్. ఆబ్జెక్ట్ మోడ్ వచ్చేసి టైమ్ లైన్ని 0కి తీసుకొచ్చిన తర్వాత ఆబ్జెక్ట్ అండ్ షేడ్ స్మూత్. యానిమేషన్ని ప్లే చేస్తే మనకి ఈ విధంగా వచ్చింది. ఎస్ ప్లస్ వైతో దీని స్కేల్ని రెడ్యూస్ చేస్తున్నా ఈ విధంగా. మనకి పిల్లో లాగా ఎప్పుడైతే ఫామ్ అయిందో ఆ పర్టికులర్ ఫ్రేమ్ దగ్గర కర్సర్ని టైమ్ లైన్ కర్సర్ని ప్లేస్ చేసి క్లాత్ని అప్లై చేయాలి. మనకిలా మెష్ లాగా ఫామ్ అవుతుంది. సో ఎడిట్ మోడ్కి వచ్చేసి ఆల్ట్తో సెలెక్ట్ చేసుకొని అండ్ బెవెల్ ఇచ్చి అండ్ మనం ఆల్ట్ ఎస్తో దీని స్కేల్ని ఇంక్రీజ్ ఆర్ రెడ్యూస్ చేస్తే మనకి ఇలా స్టిచ్చింగ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.